హాయ్ అండి, మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏంటి ఈరోజు స్పెషల్ అంటే మా మ్యారేజ్ యానివర్సరీ. సో అందుకని చెప్పి ఇది మా థర్డ్ మ్యారేజ్ యానివర్సరీ. సో అందుకని మేమైతే టెంపుల్కి అయితే వెళ్తాం. వెళ్ళే దారిలో గుళ్ళ అమ్మవారు ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా తిరిగి అయితే వెంకటగిరిలో అందరికీ తెలిసే ఉంటుంది కదా, మా అత్తయ్య వాళ్ళ ఊరు వెంకటగిరి. సో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అయ్యాము. సో ఇంకా అలాగే మ్యారేజ్ యానివర్సరీ కూడా చూసుకొని రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా వెంకటగిరిలో ఏం స్పెషల్ ఉంటుంది అంటే వెంకటగిరి జాతరే కాకుండా అలాగే శివాలయం కూడా ఉంటుంది. అది చాలా ఫేమస్ టెంపుల్, అది ఎవరికి తెలీదు. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అంటే ఇంకా నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైమే. సో నేను కూడా మీ అందరికి చూపిద్దామని నేనైతే ఇక్కడ వీడియోస్ అయితే తీసానండి. లోపలేమో అంతగా వీడియోస్ తీయకూడదు కాబట్టి లోపలైతే నేనేం తీయలేదు. ఇంకా బయట పూలు టెంకాయ తీసుకొని జస్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోయాం. మనం ఏం చేసినా ఫస్ట్ గణేష్ పూజ చేసుకుంటాం కాబట్టి ఎదురు మనకి ఎంటర్ అవ్వగానే గణేషుడిగా ఉంటుంది టెంపుల్. ఇంకా అక్కడే దండం పెట్టేసుకుని ఇంకా మేము ఇంకా 3 రౌండ్స్ అయితే చుట్టాము. ఇంకా చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. మెయింటైన్ చేస్తే చాలా నీట్గా ఉండొచ్చేమో కానీ మెయింటెనెన్స్ లేకుండా చాలా అంటే పాడుపడినట్టు ఉండింది టెంపుల్ అయితే. కానీ చూడడానికి మాత్రం ఆర్కిటెక్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్ చెప్పారు ఇది రాజుల కాలం టెంపుల్ అంట. సో అందుకని అది మెయింటైన్ చేయలేక అట్లా ఉండిపోయిందంటే అది నిజంగా చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. అది మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా బాగుండొచ్చేమో. అక్కడ బాయి అన్ని కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఎంట్రన్స్ ద్వారా ఇంకా వీడియోస్ తీయకూడదు కదా, నేనైతే క్యాప్చర్ చేయలేదు. అయినా నేను మీకు చూపిద్దామని చెప్పి లోపల కొంచెం సీక్రెట్ గా అయితే తీసాను. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి విగ్రహాలు కూడా చాలా అంటే చాలా పాతగా ఉన్నాయి. చిన్న చిన్న శివలింగాలు, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే రాహుకేతువులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుంది కదా అనిపించింది. కానీ ఎక్కడ పూలు అక్కడ, ఎక్కడ ఎలా అంటే అలా ఉన్నింది. కానీ కొంచెం నచ్చలేదు. ఇంకా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. అక్కడ లోపల ఫోన్ అయితే అలౌ చేయలేదు. కానీ పీస్ఫుల్ గా ఉంది. అసలు ఫస్ట్ టైం వెళ్ళిన నాకైతే ఎంత బాగా నచ్చింది అసలు టెంపుల్. మ్యారేజ్ యానివర్సరీ రోజు అక్కడికి వెళ్ళి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తిరిగి అయితే ఇంకా కాసేపు అక్కడ ఉండి ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దారిలో వెంకటగిరిలో బాగా ఫేమస్ అయిన పోలేరమ్మ టెంపుల్, అది మిస్ అయితే ఎట్ట చెప్పండి. అందుకని వెళ్ళే దారిలో కూడా పోలేరమ్మ దగ్గర కొన్ని ఆశీర్వాదాలు అయితే తీసేసుకొని మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఇంకా సమ్మర్ అయితే అసలు పల్లెటూరులో అయితే ఇంకా అసలు తగ్గలేదు. వామ్మో అస్సలు ఉండట్లేదు అయితే. అసలు పాప నేనైతే అస్సలు ఉండలేకపోయాము. అసలు ఎంత ఎండగా ఉంది. అసలు ఫ్యాన్ పోతున్నా కానీ అసలు ఫుల్ వేడిగా ఉంటుంది అక్కడ గాలి కూడా అయితే. ఇంకా అలాగే ఇంకా అమ్మవారి టెంపుల్ చేసేసుకొని ఇంకా తిరిగి ఇంటికి రాగానే మా అత్తయ్య అయితే పాయసం అయితే చేసింది. సో ఇంకా నేను, మా హస్బెండ్, మా పాప అయితే పాయసం అయితే తినేసాం. తను చూడండి ఎంత క్యూట్ గా తింటుందో. మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాత్రం మర్చిపోమకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి మేము ఎక్కడ వెళ్ళామో ఇంకో వీడియో అయితే చేస్తాను. దీనికి కంటిన్యూ